జుంటె తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే. జుంటె తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటె తేనె దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులెత్తి సంతోషంతో దేవుని గొప్పగా ఆరాధిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధుడును రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. హల్లెలూయా. ఈ సమయంలో స్త్రీల ఆరాధన ప్రారంభించుకుందాము. ఈ ఆరాధన కార్యక్రమం నడిపించడానికి చెల్లి సౌందర్య వచ్చి నడిపిస్తుండగా అందరూ పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ఎదురు చూద్దాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గడిచిన స్త్రీల ఆరాధన నుంచి స్త్రీల ఆరాధన వరకు కూడా ఇది మనల్ని మన కుటుంబాలను కూడా దేవుడు ఎంతగానో కాచి కాపాడారండి. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. ప్రారంభ ప్రార్థన విజయక్క గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయాల్సిందిగా కోరుచును. అందరికీ వందనములు. మరి వచ్చిన వారందరికీ మరి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన పరిశుద్ధుడా, నీ బంగారు పాదములకు స్తుతి స్తోత్రాలు నా దేవ. నా ప్రభువా, పోయిన శుక్రవారం నుంచి నాయన ఈ శుక్రవారం వరకు నాయన అందరిని కాచి కాపాడినందుకు వేలాది స్తోత్రాలు ప్రభువా. అలాగనే ప్రభువా, ఈ వేళ నాయన స్త్రీల మీటింగ్ నాయన ఎంతగానో ఘనంగా జరగాలి ప్రభువా. స్త్రీలను ఆశీర్వదించండి నాయన, నూరంతలుగా ఆశీర్వదించండి నాయన. ప్రతి నాయన ఎవరైతే వాక్యము చెప్తారో వాళ్ళకి మంచి నాయన తెలివి జ్ఞానాన్ని దయచేయండి నాయన. పాటలు పాడే వాళ్ళని ఆశీర్వదించండి ప్రభువా. ప్రార్థన చేసి ప్రార్థించండి నాయన. అలాగనే ప్రభా ఇంకా అనేక మంది రావాలి ప్రభా. తొందరగా తోడుకు రమ్మని అడుగుచున్నాను ప్రభువా. నా దేవా, నువ్వు లేని మేమేమి చేయలేము ప్రభువా. నువ్వెంత గొప్ప దేవుడు నాయన. మాకందరికి తరుణం ఇచ్చినందుకు వేలాది స్తుతి స్తోత్రాలు ప్రభువా. పనే లేక ప్రభా అనేక మంది బిడ్డలు నాయన అల్లాడుచున్నారు నాయన. వాళ్ళకు పని పాటల సహాయం దయచేయండి నాయన. పని పాట లేకపోయినా నాయన మాకు మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు వేలాది స్తుతి స్తోత్రాలు ప్రభువా. అలాగనే ప్రభువా, వచ్చిన వారిని అందరినీ ఆశీర్వదించండి నాయన. నా ప్రభువా, పాటల్లో మీరు ఉండండి నాయన. మా మధ్యన ఉన్నారని నాయన మేము నమ్ముచున్నాము తండ్రి. మేము నీటిలో బుడగంటి వాళ్ళం ప్రభువా, ఎందుకు పనికిరానంటూ వాళ్ళు నాయన. మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించినావు దేవా. అలాగనే ప్రభువా, ఈరోజు పాస్టర్ గారిని ఇంకా ఆశీర్వదించండి నాయన. మంచి తెలివి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. ఆ బిడ్డ చేసి సేవలు నాయన మీరు ముందుండి నడిపించమని అడుగుచున్నాను దేవా. మేము ప్రార్థన చేస్తాము నాయన, వంతు మీ వంతు నాయన. అలాగనే ప్రభువా, నా యొక్క చిన్న ప్రార్థన ఆలకిస్తానని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. హల్లెలూయా. ఈ సమయంలో కోయర్ బిడ్డలు వచ్చినట్లయితే దేవుణ్ణి మహిమపరుస్తూ పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దామండి.
పాటల షీట్ల నుంచి మొదటి పాట ఎన్ని తలచిన ఏది అడిగినా అనే పాటని అందరం కలిసి పాడుకుందామండి. మాతో పాటు అందరూ ఏకీభవించాల్సిందిగా కూర్చోండి. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పరిలపరచితి. నా ఇంటి దీపం నీవే అని తెలిసి, నా హృదయం నీ కొరకై పరిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటి ఉన్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచినా, లోకమంతయు నన్ను విడచినా, నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. పాటల షీట్లో నుంచి రెండవ పాట ఘనమైనవి నీ కార్యములు నా ఎడల అనే పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దామండి.
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. తెగులు సమీపించనీయగా, ఏ కీడైన దరి చేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. సమీపించనీయగా, ఏ కీడైన దరి చేరనీయగా, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. పరము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చేకుకొంటివి, నాకేమి కొదువా. నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఇదంటే అండి స్విచ్ ఆఫ్ అలాంటి పాటల షీట్లోంచి 3వ పాట పాడుకుందామండి. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలని పాటను అందరూ కలిసి పాడుకుందామండి. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన ఆయనే మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన ఆయనే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. పాలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన పాలుకాకి లోకం నిందించిన ఏకాకివై నీవు రోదించిన అవమాన పర్వాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే. నవ్విలోలంత నీ ముందు తలలు వంచేరు ఇక ముందు నవ్విలోలంత నీ ముందు తలలు వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన ఆయనే మరచునా. ఉందిలే దీవెనా ఎందుక వేదన పొందిన యాతన
యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెన, ఎందుక వేదన, పొందిన యాతన ఆయనే మరచునా. ఉందిలే దీవెన, ఎందుక వేదన, పొందిన యాతన ఆయనే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెన, ఎందుక వేదన, పొందిన యాతన ఆయనే మరచునా. ఉందిలే దీవెన, ఎందుక వేదన, పొందిన యాతన ఆయనే మరచునా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ఈ సమయంలో ఆరాధన చేసుకుందామండి. అందరూ కూడా ఆకాశం వైపు కొనలెత్తి మన పరమ తండ్రిని స్తుతించి ఆరాధించుకుందాం. ఈ సమయంలోనూ దేవుడిచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిందామండి. ఎవరు కూడా మౌనముగా ఉండకోకుండా ఆకాశం వైపు మన చేతులు చాపి దేవుడిచ్చినటువంటి ఈ కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి యొక్క ధన్యతను బట్టి, దేవుడిచ్చినటువంటి యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి ఏమి ఇచ్చి కూడా మనం రుణము తీర్చలేము. స్తుతులు స్తోత్రాలు తప్పితే ఏమీ చెల్లించలేము. మనము స్తుతి ద్వారా మన యొక్క పరిస్థితులు మార్చబడుతున్నాయి. స్తుతి ద్వారా మన యొక్క బంధకములు తొలగింపబడతాయి. ఈ సమయంలో దేవుని సందులో నువ్వు అడిగినట్లయితే దేవుడు నీ హృదయాన్ని వెలిగించి, నీ ఆత్మను మండించి, నీ పెదవుల్ని కాల్చి నీ హృదయాన్ని సంతోషపరుస్తాడు. కేవలం నీ నోటితో దేవుణ్ణి అడిగినట్లయితే గనక స్తుతిందాం. అందరము కూడా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిందాము. బంధకముల్లో ఉన్నామా, ఇబ్బందుల్లో ఉన్నామా, ఇరుకుల్లో ఉన్నామా, ఎటు తోచినటువంటి పరిస్థితుల్లో ఉన్నామా, నువ్వు దేవుని సందులో అడిగినట్లయితే గనక నేనున్నాను, నేను పైకి లేవనెత్తుతానని దేవుడి సమయంలో నీ చేయి పట్టుకుని లేవనెత్తినటువంటి దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు కనుక ఆయన నామాన్ని స్తుతిందాము, ఆరాధిందాము. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. ఆయన నీకు నీతి కిరీటాన్ని ఇవ్వడానికి, నిన్ను నిత్య జీవంలోనికి నడిపించడానికి, నీ చేయి పట్టుకుని నడవడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. కానీ మనము ఆయన చేయి పట్టుకోవడానికి మనం సిద్ధముగా ఉన్నామా? మన స్తుతి ద్వారా ఆయన ఒక సింహాసనం కదల్చబడాలి. మన స్తుతి ద్వారా ఆయన ఈ ప్రాంగణం అంతా కూడా ఆయన యొక్క మహిమ ప్రసన్నత మన మీద కుమ్మరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనం అడుగుదాము దేవుని సందులోను, దేవా మమ్మల్ని వెలిగించండి, మా ఆత్మలు మండించండి, మా పెదవుల్ని కాల్చండి, మమ్మల్ని అభిషేకించండి తన నాస. ఒట్టిగా వచ్చినటువంటి మమ్మల్ని తన నాస నీ ఆత్మ చేత బలపరిచి తన నాస నీ ఆత్మ కార్యములు మేము చూడాలని నువ్వు దేవుని సందులో అడిగినట్లయితే గనక దేవాది దేవుడి సమయంలో తన కుడి హస్తాన్ని నీ మీద ఉంచి తన ఆత్మ కార్యములను చూడడానికి, తన ఆత్మను నువ్వు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడిని నేను అభిషేకించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవుని స్తుతిందాము, ఆరాధిందాము, గణపరుద్దాము ఆయన నామాన్ని. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిందాము అందరము కలిసి. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. అందరము కలిసి పడదాం. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన
దేవానికి కొందనాస్తులు స్తోత్రం తండ్రాజా. దేవా గొప్ప దేవానికి కొందనాస్తులు స్తోత్రం తండ్రాజా. ఆశ్చర్యకరుడానికి కొందనము స్తోత్రం స్తోత్రం తండ్రాజా. గొప్ప దేవా నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి రాజా. దేవా ఈ ప్రాంగణము చుట్టూ తండ్రి రాజా నీ మహిమ నుంచుకున్నందుకు తండ్రి రాజా, నీ ప్రసన్నత నుంచినందుకు తండ్రి రాజా, నీవు మహిమ ద్వారా మాట్లాడుచున్నందుకు తండ్రి రాజా, నీ హృదయంతో తండ్రి రాజా నువ్వు మాట్లాడుతూ తండ్రి బలపరుస్తున్న గొప్ప దేవా నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దంటున్నావు తండ్రి రాజా. దేవా నీకు తోడై ఉన్నాను, నేను నడిపించేవాడు నేనే అంటున్నావు తండ్రి రాజా. సమస్తము కూడా నువ్వు మా ముందు నడిపిస్తున్న గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి రాజా. దేవా అంధకారములో ఉన్నప్పుడు తండ్రి రాజా దేవా నువ్వు వెలుగు నుంచి నడిపిస్తున్నావు తండ్రి రాజా. అపవాది క్రియల చేత బంధింపబడి ఉన్నప్పుడు తండ్రి రాజా నీ వెలుగును నీ హస్తమును మాకు తోడుగా ఉంచుతున్నావు తండ్రి రాజా. మమ్మల్ని వెలిగిస్తున్నావు తండ్రి, మా హృదయాన్ని మండించు తండ్రి రాజా. మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవా నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి రాజా. దేవా ఆరాధనలో తండ్రి రాజా నీ మహిమ నుంచో తండ్రి, నీ ప్రసన్నత నుంచో తండ్రి, నీ బిడ్డల హృదయాన్ని వెలిగించో తండ్రి రాజా. నీ ఆత్మ కార్యములు మేము చూడడానికి తండ్రి రాజా దేవా మా హృదయాలు వెలిగించినందుకు తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి రాజా. పరిశుద్ధ రక్షకుడానికి కొందనాలు. ఈ యొక్క స్థలాన్ని ప్రాంగణం అంతటి నీ స్వాధీనంలో ఉంచుకున్నావు తండ్రి రాజా. మా దేవా మా స్తుతుల ద్వారా నీ సింహాసనం కదల్చబడ్డా తండ్రి రాజా. నీ కుడి హస్తం మా మీద ఉంచావు తండ్రి రాజా. మా ఆత్మను వెలిగించిన గొప్ప దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి దేవా నీకే సమస్తము కుడుతాను రాజా. ఈ ఆరాధన అంతా కుడుతాను రాజా. నీ నామ మహిమాత్మై జరిగించుకున్నందుకు తండ్రి నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ ఆరాధన యేసుక్రీస్తు నామములో నీకే సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన గాక. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దామండి. హల్లెలూయా. హల్లెలూయా. పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన కోరి బిడ్డలకు వందనాలండి. అలాగే ఆత్మీయ ఆరాధనలో నడిపించిన వినీత యెహోషువ వారికి కూడా వందనాలండి. ఈ సమయంలో కీర్తన చదువుకుందామండి. 69వ అధ్యాయము 21 నుంచి చదువుకుందామండి. రాహేల్ అమ్మగారు వచ్చి చదవలసిందిగా కోరుచున్నాం. అరవై 69వ అధ్యాయము 21. దేవుని నామ స్తోత్రములు. అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి పాస్టర్ గారికి నా వందనాలు. మరి కీర్తనలు 69 21 నుంచి అండి. వారు చేదును నాకు ఆకారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు సిరకను తాగించిరి. వారి భోజనము వారి ఉరిగా నుండునుగాక. వారు నిర్భులై ఉన్నప్పుడు అది వారికి ఉరిగా ఉండునుగాక. వారు చూడకపోవునట్లు వారి కన్నులు చీకటి కమ్మునుగాక. వారి నడుములకు తేడ తెగని వణుకు పుట్టించుము. వారి మీద నీ ఉగ్రత కుమ్మరించుము. నీ కోపాగ్ని వారి పట్టుకొనుగాక. వారి పళ్ళెము పాడవునుగాక. వారి గుడారంలో ఎవ్వడను ఉండకపోవునట్లు ఉండునుగాక. నీవు మొత్తిన వానిని వారు తరుముచున్నారు. నీవు గాయపరిచిన వారిని ఏదను వివరించుచున్నాను. దోషము మీద దోషము వారికి తగలనిమ్ము. నీ నీతి వారికి అందనివ్వకము. జీవగంధములో నుండి వారి పేరు తుడుపుము పెట్టుము. నీతిమంతుల పట్టీలో వారి పేర్లు రాయకుము. నేను బాధపడుతున్నానై వాకిలి పడుచున్నాను.
దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించును గాక. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను. కృతజ్ఞత స్థుతులతో నేను ఆయనను ఘనపరిచెదను. ఎద్దుల కంటెను కొమ్ములను డెక్కలు గల కోడి కంటెను అది యెహోవాకు ప్రీతికరము. బాధపడు వారు దానిని చూసి సంతోషించుదురు. దేవుని ఎతకురు వారులారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక. యెహోవా దరిద్రుల మొర ఆలకించి ఉన్నాడు. ఖైదీలో ఉంచబడిన తన వారిని ఆయన తునీకరించువాడు కాడు. భూమి ఆకాశములను ఆయన స్తుతించును గాక. సముద్రములను వాటి యందు సంచరించు సమస్తమును ఆయనను స్తుతించును గాక. దేవుడు సియోనును రక్షించును. ఆయన యోధా పట్టణమును కట్టించును. జనులు అక్కడ నివాసించెదరు. అది 6 వంశమగును. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొనెను. ఆయన నామమును ప్రేమించువారు అందులో నివాసించెదరు. దేవుడి కొద్ది వాక్యం దేవుడి వాక్యం చదివిన అమ్మగారిని దేవుడు దీవించును గాక. ఈ సమయం సాక్ష్యాల సమయం అండి. ప్రతి ఒక్కరికి 3 నిమిషాలు మాత్రమే సమయం అండి. ఎవరు లేనట్లయితే ప్రార్థన అవసరతలు ఉన్నాయండి. నేను చదువుతున్నానండి. ఎల్రోయి ప్రార్థన మందిరం అభివృద్ధి కొరకు, ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించండి. దేవి గారి అమ్మగారు సరస్వతి గారండి సెలైన్లు పెట్టారండి. స్వస్థత కొరకు ప్రార్థించండి. దేవి గారి నాన్నగారికి కూడా అనారోగ్యంగా ఉందండి, ప్రార్థించండి. శ్రీలేఖ గారి నాన్నగారు పేరు సుబ్బారావు అండి, ఆపరేషన్ అయ్యిందండి, హాస్పిటల్లో ఉన్నారు, స్వస్థత కొరకు ప్రార్థించండి. లూదియా గారికి అనారోగ్యంగా ఉందండి, ఆమె గురించి ప్రార్థించండి. యేసుబాబు గారు అనారోగ్యంతో ఉన్నారండి, స్వస్థత కొరకు ప్రార్థించండి. బేబీ గారి చెల్లి గారి భర్త నిద్రించారండి, కుటుంబ ఓదార్పు కొరకు, ఆదరణ కొరకు ప్రార్థించండి. ప్రకటన అండి, స్త్రీలందరూ కలిసి ప్రేమ విందు ఏర్పాటు చేశారండి. ఈరోజు ప్రార్థన అయిన అనంతరం మనం అందరం వెళ్ళి ప్రేమ విందు స్వీకరిద్దామండి. ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చామండి. వాక్య సందేశం సహోదరి శారద గారు. అలాగే నాకు అవకాశం ఇచ్చిన దేవదేవునికి కృతజ్ఞతలు తెలుస్తున్నాను. అలాగే అన్నకి అక్కకి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తుతులకు పాత్ర స్తోత్రహరుడు, నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా తండ్రి యేసయ్య. పోయిన నా తండ్రి ప్రభా, స్త్రీల కొడుకు నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని రెక్కలు కాచి కాపాడే విధానాన్ని బట్టి నీకే వేల స్తోత్రాలు నా తండ్రి. అలాగే నా ప్రభు, పోయిన వారి నుంచి వారం వరకు మమ్మల్ని సజీవ లెక్కలు కాచి కాపాడావు నా తండ్రి. మంచి ఆరోగ్యాలు ఇచ్చినందుకు నీకే వేల స్తోత్రాలు నా తండ్రి యేసయ్య. ఇదిగో నా ప్రభు యేసయ్య, ఎండలో నా తండ్రి ఎవరికి ఎండ దెబ్బ తగలకుండా కాచి కాపాడుతున్న దాన్ని బట్టి కూడా వందనాలు స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నా ప్రభు, నీ వాక్య సందేశం వెలుచు ఉండగా నా తండ్రి నన్ను నీ సెలవు చాటున మరుగుపరచండి నా తండ్రి యేసయ్య. ఇదిగో నా ప్రభు, నాకు ముందుగా మీరుండి నా తండ్రి యేసయ్య, నాకు ముఖాంతరంలో నుంచి మీరు నాతో మాట్లాడమని అడుగుచూ ఉన్నాను నా తండ్రి. ఇక నిలబడింది నేనే మాత్రమే కానీ ప్రభు, నాతో మాట్లాడుతున్న మీరే మాత్రమే నా తండ్రి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిపై నీ ఆత్మని విరివిగా కుమ్మరించండి. బోధిస్తున్న నాకు నా తండ్రి యేసయ్య, నీ ఆత్మను దయచేయమని నా తండ్రి. నీ ఆత్మలో నేను బోధించలాగానే మీరు నాకు సహాయం దయచేయమని, ఈ చిన్న ప్రార్థన పాసనకు చేర్చుకోమని యేసయ్య నామమున అడిగి స్తుతించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఫస్ట్ మీకు ఒక చిన్న స్టోరీ చెప్పాలని ఆశపడుచున్నాను.
రోమా సామ్రాజ్యం అంటే మనకందరికీ బాగా తెలుసు అనుకుంటాను. 500 సంవత్సరాలు యేసుప్రభు చనిపోయిన తర్వాత ఒక 500 ఇయర్స్ తర్వాత అక్కడ రోమా సామ్రాజ్యంలో అంతా కూడా ఏంటంటే యేసుప్రభుని నమ్మేవారు కాదు. యేసుప్రభుని నమ్మేవారిని కూడా ఏం చేసేవాళ్ళు, హతసాక్షులుగా మార్చేవారు. బ్రతికుండగానే వాళ్ళని చంపేసేవాళ్ళు అనమాట. ఆ రోజుల్లో ఒక యోధా స్త్రీ ఉంది. ఆమె ఒక యూదురాలు, ఇశ్రాయేలు జనాంగం నుంచి వచ్చిన ఒక యూదురాలు అనమాట. ఆమె యేసుప్రభుని బాగా నమ్మింది. యేసుప్రభుని బాప్తీసం తీసుకుని యేసుప్రభుని అంగీకరించింది. యేసుప్రభుని అంగీకరించినప్పుడు అక్కడ యోధా సామ్రాజ్యపు ఆ సైన్యం ఉంటుంది కదా, ఆమెను బంధించి తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారనమాట. ఆమెను అప్పుడు జైల్లో పెట్టేసినప్పుడు ఆమెకి వెంటనే శిక్ష కూడా విధించేశారు. ఆమెకి మరణశిక్షని వేశారనమాట. ఆ మరణశిక్షని వేసినప్పుడు తనకి ఒక అన్న ఉండేవాడు, తండ్రి ఉండేవాడు. వాడి తండ్రి అన్న జైలుకి వచ్చే రోజు, అమ్మ నీకు ఇది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు కాదని నువ్వు ఒప్పేసుకో, ఆయన మన దేవుడు కాదని చెప్పేసి నువ్వు వచ్చేసి నీకు శిక్ష లేకుండా చేస్తారని చెప్పేవాళ్ళు అనమాట. కానీ ఆమె నా దేవుడు యేసు ప్రభు, నాకు నేను మరణించినా సరే నా దేవుడు నాకు కావాలని చెప్పి ఆమె ఆ శిక్షను అనుభవించేది. రోజు ఆమె చాలా బాగా హింసించేవాళ్ళు, ఎట్లా అంటే అట్లా కొట్టేసేవాళ్ళు బాగా. అయినా ఆమె అలాగే ఆ శిక్షను భరిస్తూనే వస్తూ ఉంది. ఆ తండ్రి రోజు జైలుకి వచ్చి ఆమెతో మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. అమ్మ మనకి ఇది నీకు ఇది వద్దు, నువ్వు ఈ శిక్షను అనుభవించడానికి నీకు వద్దు, నువ్వు ఇంత బాధపడుతుంటే నేను చూస్తూ ఉండలేను. తండ్రికి ఆ కూతురు అంటే చాలా గారాభం, చాలా ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అంటే ఆ కూతురు కోసం తండ్రి చనిపోయి అంత ఇష్టం. నువ్వు వచ్చేసాయి, నీ కోసం నేను శిక్ష అనుభవిస్తాను, నువ్వు బయటకు వచ్చేయి, నీ శిక్షను నేను తీసుకుంటాను, నేను చచ్చిపోతాను, నువ్వు ప్రాణాలతో ఉండొచ్చని ఆ తండ్రి రోజు ఆ కూతురు దగ్గరికి జైలుకి వెళ్ళి రోజు చెప్తూ ఉండేవాడు. అయినా ఆ కూతురు నాకు వద్దు, దేవుడు నన్ను ఇలాగే ఉంచాడు, దేవుడు నన్ను ఇలా అంటే నేను చచ్చిపోవడం దేవునికి ఇష్టమైతే నేను హ్యాపీగా ఈ శిక్షను అనుభవిస్తాను అని చెప్పి ఆమె తండ్రికి చెప్తుంది. ఆ తండ్రి ఏమో కూతుర్ని అసహించుకుంటున్నాడు అనమాట. నేను ఎంత చెప్పినా నువ్వు వినట్లేదు, అసలు నువ్వు నాకు వద్దు అని కోపాడి జైల్లో నుంచి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ యథావిధిగా వెళ్ళి మళ్ళీ పొద్దున్నే ఎవ్రీడే వస్తున్నాడు, బతుకులాడుతున్నాడు, కోపడుతున్నాడు, వెళ్తున్నాడు. ఒకరోజు వాళ్ళ అన్న కూడా వచ్చాడనమాట. వాళ్ళ అన్న వచ్చి తనని అడిగాడనమాట, చెల్లి నువ్వు ఇది దేవుని చిత్తం అని అనుకున్నావు కదా, అసలు దేవుని చిత్తం ఇదో కాదో, నువ్వు చనిపోవడం దేవునికి ఇష్టమో కాదో ఒకసారి నువ్వు ప్రార్థన చేసుకొని దేవుణ్ణి అడగమన్నాడు అనమాట. అప్పుడు ఆమె ఒకరోజు రోజు ప్రార్థన చేస్తుంది, కానీ ఆ రోజు ఇంకా ఎక్కువగా దేవునికి ప్రార్థన చేసి మోకాళ్ళు వేసి ప్రార్థించింది అనమాట. ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆమెకి ఒక మెట్లు, భూలోకం నుంచి పరలోకానికి ఒక మెట్లు ఏర్పాటు చేశారు. ఈమె ఆ మెట్లు ఎక్కేసి పరలోక రాజ్యపు తలుపుల దగ్గర నిలబడి ఉంది. దానికి అర్థం ఏంటంటే దేవుడు నన్ను తీసుకోవడానికి ఇష్టపడుచున్నాడు, నేను చనిపోవడానికి ఇష్టపడుతున్నాడు, ఈ శిక్షను నేనే అనుభవిస్తానని చెప్పేసింది. అప్పుడు జైలు అధికారులు వచ్చారు, ఆమెను తీసుకెళ్లారు. అప్పుడు రోమా సామ్రాజ్యంలో ఏంటంటే శిక్ష విధించేటప్పుడు ఒక గ్రౌండ్కి తీసుకెళ్తారు. ఆ శిక్షించే వాళ్ళని మధ్యలో ఉంచి చుట్టూ జనాల్ని ఉంటారనమాట. ఈమెను తీసుకెళ్లారు, అక్కడ కూర్చోబెట్టారు, ఆమెని చంపేశారు. ఆ గ్రౌండ్లో ఉన్న ఎంతమంది అయితే చూడటానికి వచ్చారు ఈమె శిక్షకి, కనీసం చాలామంది, కొన్ని వేల మంది జనాలు వచ్చారంట. ఆ జనాలందరూ ఈమె చనిపోవడం చూసి అప్పటికప్పుడే అక్కడే బాప్తీసం తీసుకొని రక్షించబడ్డారు. అంటే దేవుడు ఈమె చనిపోవడం వల్ల అనేక మందిని రక్షించుకోవాలని ఆమె ద్వారా ఒక ప్రణాళికని సిద్ధపరిచాడు. ఆ ప్రణాళిక ఈమె నెరవేర్చింది. ఒకవేళ నేను ఈ శిక్షను అనుభవించను, నాకు ఇది వద్దు, దేవుడు ఇది కాదేమో అనుకొని వెనక్కి తగ్గుంటే ఆ రోజు అంతమంది రక్షించబడేవాళ్ళండి, అంతమంది దేవుడిని అంగీకరించేవాళ్ళ. కాబట్టి మనం దేవుడు ఒకళ్ళ పట్ల ఒక చిత్తం, దేవుడు మనల్ని ఒకరిని అక్కడ నిలబెట్టాడు అంటే ఒక శిక్ష కానీ ఏదైనా సరే మన పట్ల ఏదైనా జరిగించబోతున్నాడంటే దాన్ని మన దైవ చిత్తంలో అడగాలి, దాన్ని నెరవేర్చాలి. ఎంతోమంది మన దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు, ఇది నీకు అవసరమా, ఇది నీకు వద్దు, ఇది నీకు సంబంధించిన దేవుడిని ఇట్లా అడగట్లేదేమో, ఒకవేళ నువ్వు వెనక్కి వెళ్ళిపోమంటే అది అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతే అక్కడ దేవుని కార్యం జరిగేది కాదు. కాబట్టి ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, నేను బైబిల్లో ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పాలని ఆశపడుచున్నాను మీ అందరికీ. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనం, 35 వచనాలు ఒకసారి చదువు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపజేయి వారిలో
ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను గనుక వెనుక తీయలేననగా ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఇంటివా, నీ నోట నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. చాలండి, చాలం. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, అతడు ఆమెను చూసి నా బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నువ్వు నన్ను బహుగా కృంగజేసితివి, నన్ను తెల్లజిల్ల చేయవారిలో ఒకతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను కనుక వెనక తీయలేననగా. అంటే ఇక్కడ ఎవరంటే ఒక తండ్రి ఒక కూతురు మధ్య ఒక సంభాషణ అనేది జరుగుతుంది. ఆ తండ్రి ఎవరంటే యెఫ్తా. ఆయన కూతురు పేరైతే ఇందులో లేదు కానీ ఆయన కూతురు అనమాట. ఆయన ఎందుకు నేను యెహోవాకు మాట ఇచ్చాను వెనుకకు తీసుకోలేనని చెప్తున్నాడు. అసలు యెహోవాకు యెఫ్తా గారు ఏం మాట ఇచ్చారు, ఎందుకు నేను వెనక తీసుకోలేనని చెప్తున్నారు తన కూతురుతో? అసలు ఎందుకు ఏ మాట ఇచ్చారంటే, యెఫ్తా గారు అమ్మోనీయుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు, నేను యుద్ధం గెలిచి వచ్చినప్పుడు ఎవరైతే నాకు ఫస్ట్ ఎదురుగా నా ఇంటి నుంచి ఏదైతే వస్తుందో దాన్ని నీకు బలిగా లేకపోతే సమర్పిస్తాను. మనం ఇక్కడ 31వ చూద్దాము. 31 వచనం. అప్పుడు యెఫ్తా గారు యుద్ధానికి వెళ్ళి యుద్ధం గెలిచారనమాట. యుద్ధం గెలిచి వస్తున్నప్పుడు తన కూతురు, ఈమె ఒక యెఫ్తా గారికి ఒకే ఒక కూతురు అనమాట. ఆమె ఎంత గారాభంగా పెంచుకుంటారు. ఒకే ఒక కూతురు ఇంట్లో ఉంటే అంత గారాభంగా, ఒక కొడుకైనా సరే ఒకే ఒక కూతురైనా చాలా గారాభంగా పెంచుకుంటారు. ఆమెకి వెనక ముందు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరూ లేరు. ఈయన యెఫ్తా గారు యుద్ధం గెలిచి వస్తూ ఉన్నప్పుడు ఆ కూతురు తండ్రి గెలిచాడన్న ఆనందంలో తంబురతోనూ సితారతోనూ నాట్యం చేసుకుంటా తండ్రికి ఎదురుగా వస్తూ ఉంటుంది. అప్పుడు అందుకే ఇక్కడ మనకి చెప్తున్నారు 35వ వచనంలో, నా తండ్రి నిన్ను బట్టి నేను దుఃఖాకాంతునై ఉన్నాను అని బట్టలు చింపుకొని గట్టిగా అరుస్తున్నారు. ఎందుకంటే కూతుర్ని ఏం చేయాలి, బలి అర్పించాలి లేదా యెహోవాకు ప్రతిష్ఠించాలి. ఇక్కడ బలి అర్పించాలి లేదా యెహోవాకు అర్పించాలి. మరియు అని అన్నప్పుడు ఇక్కడ లేదా అంటే అయితే బలైన అర్పించాలి లేదా ప్రతిష్ఠించాలి. దేవుడు మనుషుల్ని బలి అర్పించుకునేవాడు కాదు. కాబట్టి యెఫ్తా గారు తన కూతుర్ని ఏం చేశారు, బలి అర్పించకుండా యెహోవాకు అర్పిస్తారనమాట. అసలు ఈ స్టోరీ ఏంటంటే, ఇప్పుడు యెఫ్తా గారు ఎవరు, అసలుకి గిలాదు వాడు. ఈయన తండ్రి ఎవరు, గిలాదు. 11వ అధ్యాయం ఫస్ట్ నుంచి ఒకసారి చదువుకుందాం. ఇంకా అన్న చాలన్నా. ఇక్కడ యెఫ్తా గారు మనం గిలాదు వాడైన యెఫ్తా అని మనము ఇక్కడ చూస్తున్నాం. ఈ న్యాయాధిపతులు మొత్తము, ఈ న్యాయాధిపతులు ఎంతమంది న్యాయాధిపతులు ఇశ్రాయేల్ జనాంగాన్ని ఏలారు తెలుసా అండి? 12 మంది. ఈ 12 మందిలో యెఫ్తా గారు ఎన్నోవాడంటే 9వ వాడు. ఈయన ఏంటంటే ఇశ్రాయేల్ జనాంగం నుంచి వచ్చిన వ్యక్తి కానే కాదు. ఎందుకంటే యెఫ్తా తండ్రి అయిన గిలాదు ఇశ్రాయేల్ జనాంగం నుంచి వచ్చిన వాడు కాబట్టి ఈ యెఫ్తా ఒక తల్లి ఒక వేశ్య, అన్య స్త్రీ. ఈమెకి దేవుడు అంటే తెలీదు. యెఫ్తా గారు ఆమె ద్వారా యెఫ్తా గారిని గిలాదు ఆమె ద్వారా కంటాడనమాట. అప్పుడు యెఫ్తా గారు గిలాదుకి వివాహం అయిన తర్వాత అతనికి సొంత కుమారులు అనేది పుడతారు. సొంత కుమారులు పుట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం పెరిగి పెద్దవారే, వాళ్ళు కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత యెఫ్తా గారిని వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు. ఈయన పుట్టిన తర్వాత యెఫ్తా గారు పుట్టిన తర్వాత తన తల్లి అనేది చనిపోతుంది. ఈయన తన తండ్రి దగ్గరే పెరుగుతూ ఉంటాడు. ఈయన యెఫ్తా గారు తన తండ్రి దగ్గర పెరిగినప్పుడు యెఫ్తా తండ్రి గిలాదు యెహోవా ఎరిగిన వాడు కాబట్టి ఈయనకి యెహోవా గురించి, దేవుని గురించి చెప్తా ఉంటారనమాట. మనం దేవుని బిడ్డలము, మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా నడుచుకోవాలి, అలా నడుచుకోవాలని యెఫ్తా గారికి తన తండ్రి గిలాదు ఎప్పటికప్పుడు బోధిస్తూ ఉంటాడు. కానీ తన సహోదరులు ఉంటారు కదా, యెఫ్తా గారు అంటే వాళ్ళకి ఇష్టం అసలుకు
ఉండేది కాదు. అతన్ని ఇంట్లో నుంచి బయట పంపించేయాలని చూస్తారు. కానీ అవకాశం కోసం వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే గిలాదు చనిపోతాడో, గిలాదు ఎప్పుడైతే చనిపోతారో అప్పుడు యెఫ్తాని అన్నదమ్ములు ఇంట్లో నుంచి వాళ్ళని బయటికి గంటేస్తారనమాట. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయి టోబు దేశంలో వేరే ఒక ప్రాంతానికి వెళ్ళిపోతాడు. ఆ ప్రాంతంలో టోబు దేశంలో ఆయన నివసిస్తూ ఉంటాడు. అప్పుడు నివసిస్తూ ఉన్నప్పుడు ఆ టోబు ప్రాంతంలో అల్లరి జనం, అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు, ఎవరు లేనివారు, అనాథలు అనమాట. అతను వాళ్ళందరూ వచ్చి యెఫ్తా గారి చుట్టూ జాయిన్ అయ్యి అతనితో ఒక సమూహం, అంటే ఒక ఊరులాగా ఏర్పరచుకొని వాళ్ళందరినీ యెఫ్తా గారు వాళ్ళందరినీ ఒక అల్లరి జనాంగాన్ని తన దగ్గర చేర్చుకొని వాళ్ళని పోషిస్తూ వాళ్ళకి యుద్ధం నేర్పించుకుంటూ దేవుని గురించి చెప్తూ ఎందుకంటే వాళ్ళ శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో కూడా వాళ్ళకి యెఫ్తా గారు నేర్పిస్తూ ఉంటారనమాట. పెద్దవాళ్ళు అవుతూ ఉంటారు. వీళ్ళు చిన్నప్పుడు తల్లి లేదు, తండ్రి లేడు, అయినా యెఫ్తా గారు దేవుని సన్నిధిలో ఎలా ఎదిగారండి? భయభక్తులతో ఎదిగారు, దేవుని యందు భయంతో ఎదిగారు. ఎలా? మనకి తల్లిదండ్రులు ఉన్నారు, మన పిల్లలకి మనం చెప్తాం, కానీ మన పిల్లలు మన మాట వింటున్నారండి ఈ రోజుల్లో? అసలు మనమే తల్లిదండ్రుల మాట ఫస్ట్ మనమే వినటలేదు, కానీ మన పిల్లలు ఎలా వింటున్నారండి? ఫస్ట్ మనం వింటే మన పిల్లలు కూడా మన మాట వింటారు. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులని ఇది చేస్తున్నారు, బయటకు నెట్టేస్తున్నారు, చాలా ఇదిగా ఉంటున్నారు. కానీ యెఫ్తా గారు తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా తన చుట్టూ చేరిన నల్ల జనాంగాన్ని తన జనాంగా భావించి తన కుటుంబంలో చేర్చుకొని ఒక కుటుంబంగా ఏర్పడి దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. కొంతకాలమైన తర్వాత 4వ వచనం ఒకసారి చదవండి. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా, అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశము నుండి యెఫ్తాను రప్పించకపోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధం చేయదుమని యెఫ్తాతో చెప్పిరి. చాలండి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఏ జనాంగం అయితే యెఫ్తా గారిని బయటికి నెట్టివేయబడ్డారో, ఏ జనాంగం చేత అయితే నెట్టివేయబడ్డారో, మళ్ళీ అదే జనాంగమని దేవుడు ఎవరి దగ్గర తీసుకొచ్చారండి? యెఫ్తా గారి దగ్గరికి తీసుకొచ్చారు. మనం ఎప్పుడైనా అనుకుంటాం, ఒక వ్యక్తిని చూసి వీడెందుకు పనికిరాడు, వీళ్ళ దగ్గర ఏమీ లేదు, కొంతమంది మనం మనుషులను చూసి లెక్క చేయం. కానీ మనుషులు మనల్ని లెక్క చేయకపోవచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడు? పైనుంచి మనల్ని చూస్తూ ఉంటాడు, మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు ఆయన సన్నిధిలో ఆయనతో మనం ఉండి మనం ఆయనతో నడుస్తూ ఉంటే దేవుడు ఎప్పుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు, మనల్ని ఒక గొప్ప జనంగా తీర్చిదిద్దుతాడు. ఎప్పుడైతే యెఫ్తా గారు అక్కడి నుంచి వెళ్ళిపోబడిన తర్వాత మళ్ళీ ఎవరైతే వెళ్ళగొట్టారో వాళ్ళే యెఫ్తా గారి దగ్గరికి వచ్చి, నువ్వు మాకు అధిపతిగా అంటే అది మొత్తం మా మీద మీకు అధికారం అనమాట, వాళ్ళందరి మీద అధికారం. అధిపతి అంటే ఒక రాజుతో సమానం. వాళ్ళకి ఏ బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, యుద్ధాలు వచ్చినా, అన్నీ వచ్చినా ఈయనే చూసుకోవాలి, అన్నీ ఈయనే చేయాలి యెఫ్తా గారు. అలాంటి అధికారాన్ని దేవుడు ఎవరికి ఇచ్చారు? యెఫ్తా గారికే ఇచ్చారనమాట. అప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు యెఫ్తా గారు 29వ అధ్యాయం ఒకసారి చదువుకుందామండి. 29వ వచనం, సారీ. అన్న ఇంకొంచెం చదువు. అప్పుడు యెఫ్తా యెహోవాకు మొక్కుకొనెను, ఇట్లనగా, నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నేను ఎదుర్కొనుటకును నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించదనెను. ఇక్కడ మనం చూస్తాము, యెఫ్తా గారు అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు యెహోవా ఆత్మ అంట యెఫ్తా మీదకి దిగి వచ్చింది. యెఫ్తా మీదకి దిగి వచ్చినప్పుడు అప్పుడు యెఫ్తా ఏమని చెప్పాడంటే, ఎట్లనగా నువ్వు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన యెడల అమ్మోనీయులను క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి ఏది వచ్చినో దానిని నీకు ప్రతిష్ఠితమగును, లేదా దహన బలి అర్పించదని చెప్పారు. అప్పుడు యెహోవా ఆత్మ చేత ఆయన మాట్లాడిన
మాట అక్కడ యెహోవా ఆత్మ యెఫ్తా గారిని ప్రేరేపించబడ్డప్పుడు అది మాట్లాడిన మాట అనమాట. అప్పుడు సాక్షాత్తు దేవుడే యెఫ్తా గారిని ప్రేరేపించారు. ఎందుకంటే మనం ఇంతకు ముందు కూడా చూస్తాము, అబ్రహాము ఇస్సాకుని తనకి బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము ఇస్సాకుని బలి అర్పించడానికి తీసుకెళ్ళిపోతారు కదండి. నేను ఇవ్వనని చెప్పలేదు, కానీ ఇక్కడ కూడా సేమ్ అబ్రహాంని అయితే ఎలా అయితే దేవుడు పరీక్షించాడో యెఫ్తాను కూడా ఇక్కడ దేవుడు అలాగే పరీక్షించబోతున్నాడు అనమాట. ఎందుకంటే ఈయనకి ఒక్కటే కూతురు, ఈయన యుద్ధంలో గెలిచి వస్తారని దేవుడికి తెలుసు. ఎందుకంటే ఈయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, తన తల్లి చనిపోయినా తండ్రి లేకపోయినా ఈయన దేవుని అడుగుజాడల్లో నడిచినవాడు, అక్కడున్న జనాంగాన్ని కూడా దేవుని యొక్క అడుగుజాడల్లో నడిపించినవాడు. ఒక సైన్యంగా వాళ్ళందరూ అక్కడ చేర్చబడ్డారు, ఎక్కడ టోపు దేశంలో. మళ్ళీ ఇశ్రాయేల్ జనాంగం ఎప్పటికప్పుడు ఏంటంటే కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి, వాళ్ళు కష్టాలు పోయినప్పుడు మళ్ళీ విగ్రహాలు చేసుకొని మందులు డ్రింకు అట్లా ఇష్టం వచ్చినట్లుగా లోకంలో తిరుగుతూ ఉంటారనమాట. మనకు కష్టం లేనప్పుడు దేవుడిని మర్చిపోయి, కష్టం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని యొక్క ఆగ్రహం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఇక్కడ చూపిస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజల మీద దేవుడు ఎలా అయితే చూపిస్తున్నాడో అలాగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ మన కష్టాల్లో ఉన్నప్పుడు దేవా అంటే కాదు, కానీ మన కష్టం ఉన్నా నష్టం ఉన్నా సంతోషం ఉన్నా బాధ ఉన్నా ఏ స్థితిలో అయినా దేవుణ్ణి మనం ఏం చేయాలండి? ఆరాధించాలి, స్తుతించాలి, ప్రార్థన చేసుకోవాలి. చాలామంది మనం దేవునికి కొన్ని చెప్తాం, దేవా నాకు ఈ పని చేస్తే నేను ఇట్లా చేస్తాను, నేను ఇది ఇస్తాను నీకు, లేదా నీ చర్చికి నేను డైలీ వస్తాను, నేను సాక్ష్యం చెప్తాను అని కొన్ని ప్రమాణాలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఆ ప్రమాణాలను మనం నెరవేరుస్తున్నామండి? నెరవేర్చట్లేదు. దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. యెఫ్తాని తన కూతుర్ని అడిగాడు. యెఫ్తా కూతుర్ని దేవుడు నాకు బలిగా అర్పించండి లేకపోతే ప్రతిష్ఠించమని అడిగాడు. యెఫ్తా దానికి సంకోచించాడండి? ఇక్కడ లేదు, మనం ఇక్కడ చూస్తున్నాం. అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపజేయి వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చున్నాను కనుక వెనక తీయలేననగా, ఆయన యెహోవాకు మాట ఇచ్చి ఉన్నారు, ఆయన వెనక తీయలేనని చెప్పుచున్నారు. ఆయన తన ఒక్క కూతురు కూడా బలి అర్పించడానికి తనకి ఎలాంటి సంకోచం లేదు, సందేహం లేదు. తను బలి ఖచ్చితంగా అర్పించాలని ఆశపడుచున్నారు. కానీ దేవుడు మనల్ని బలి అడగట్లేదండి. నీకున్న ఆస్తిని, నాకున్న ఆస్తిని, మన దగ్గరున్న ప్రతి దాన్ని దేవుడు మనకి ఇచ్చేయమని కూడా అడగటం లేదు. నేను దేవుడు ఏం అడుగుచున్నాడండి? నీ హృదయాన్ని అడుగుచున్నాడు, మన హృదయాన్ని. మనం ఏం చేస్తున్నాం? మన హృదయాన్ని మనం ఎక్కడ వదిలిపెడుతున్నామండి? లోకంలో, అన్ని వ్యసనాలలో, ప్రతి విషయాలలో, గొడవలలో, అన్నిట్లలో మన హృదయాన్ని అక్కడే విడిచిపెట్టుకొని వచ్చేస్తున్నాం. ఫ్రైడే వచ్చిందంటే, శుక్రవారం వచ్చిందంటే చర్చికి వస్తున్నాం. కానీ ఎలా వస్తున్నామండి? మన రోజు ఎట్లా వెళ్ళేది? జాబ్కి వెళ్ళే విధంగా చర్చి కూడా శుక్రవారం ఒక ఇదైపోయింది. మన దేవుని మీద భయంతో చర్చికి రావట్లేదండి నిజంగా. ఎందుకంటే మన దేవునితో భయంతో మన చర్చికి వస్తే మన కష్టంలో ఉన్న బాధల్లో ఉన్న మన మొహం ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ దేవుని వెలుగు మన మీద ఎప్పుడూ ఉంటుంది. ఆ వెలుగును మనం పొందుకోవాలంటే మన దేవుని నిజంగా ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. ఇక్కడ యెఫ్తా గారు కానీ అబ్రహాము గారు కానీ వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు బలిగా కోరినప్పుడు వాళ్ళు ఏమన్నా సంకోచించారా అండి? వాళ్ళు మనసులో వేదన పడ్డారు, కానీ తర్వాత రిలీజ్ అయ్యారు, బలి అర్పించడానికి ఇష్టపడ్డారు. ఈరోజు దేవుడు మనల్ని అడగొచ్చు, నీ కుమారుని నాకు బలిగా కాదు, నీ కుమార్తెని కానీ నీ కుమారుని కానీ నాకు ప్రతిష్ఠించము అంటే ఎవరన్నా ముందుకు వస్తున్నారా అండి? దేవుని సంఘములు వదిలిపెట్టడానికి కానీ, సేవకు వదిలిపెట్టడానికి కానీ, కనీసం సంఘములో పరిచర్య చేయడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు. ఎందుకు? ఈ లోకంలో ప్రపంచం అంతా ఎలా ఉందంటే డబ్బుతో ముడిపడి ఉంది. మేము బాగా సంపాదించుకోవాలి, మంచిగా ఉండాలి, మంచిగా ఇచ్చేయాలి అన్న ఆలోచనతోనే ప్రపంచం అంతా నడుస్తుంది. దేవునికి ఇవ్వడానికి మనసు రావట్లేదు. మన దగ్గర ఏమీ ఉన్నా లేకున్నా ఫస్ట్ మనకున్నా లేకపోయినా మన దేవునికి ఇస్తే దేవుడు మనకి అది 10 చేసి మళ్ళీ తిరిగి మనకి ఇచ్చేస్తాడండి. ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఇక్కడ సామెతల గ్రంథము 3:6
నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము. మన అధికారం ఎవరికి ఒప్పుకుంటున్నామండి? ఒకసారి చెప్పగలరా? మన అధికారాన్ని మనం ఎవరికి ఇస్తున్నాం? మన అధికారం ఎవరికి ఇస్తున్నాం తెలుసా అండి? లోకానికి ఇస్తున్నాం. లోకంలో ఉన్న అపవాదికి ఇస్తున్నాం. అపవాదికి మనం అధికారాన్ని ఇస్తున్నాం, కానీ మన అధికారాన్ని మనం దేవుడికి ఇస్తున్నామా? దేవుని ఎదుట మన అధికారాన్ని మనం వెళ్ళి దేవుని ఎదుట మనం ఒప్పుకుంటున్నామా? దేవా, నా మీద నీ అధికారము మాత్రమే ఉండాలి, నన్ను నువ్వు మాత్రమే నడిపించాలి, నన్ను నువ్వు మాత్రమే శిక్షించాలి, నన్ను నువ్వు మాత్రమే నడిపించాలి. మన మీద మన అధికారం మీద మనం ఎవరికి అధికారం ఇవ్వకూడదండి. కేవలం ఒక్క దేవునికి మాత్రమే మన మీద అధికారాన్ని ఇవ్వాలి. నువ్వు ఎప్పుడైతే నీ అధికారాన్ని నీ దేవుడికి అప్పగిస్తావో అప్పుడు ఆ దేవుడు నిన్ను అన్నిట్ల నుంచి బయటికి తీసుకొస్తాడు. నీకున్న ప్రతి సమస్య నుంచి, నీకున్న ప్రతి ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరీక్షల నుంచి కూడా దేవుడు మనందరము ఏదో ఒక సమస్యలోనే ఉంటున్నాం. ఆ సమస్యలన్నింటి నుంచి మనల్ని బయటకు తీసుకురావాలంటే మన అధికారం ఎవరికి ఒప్పుకోవాలండి? దేవునికి ఒప్పుకోవాలి. ఇక్కడ యెఫ్తా గారు కూడా తన అధికారాన్ని ఎవరికి వదిలేశారండి? దేవునికి వదిలేశారు. తన సొంత నిర్ణయాలు తీసుకోలేదు. అలాగే మనం కూడా మన అధికారాన్ని దేవునికి ఒప్పేసుకోవాలి. అలాగే మనం ఇప్పుడు అలాగే యెఫ్తా కుమార్తె కూడా తన అధికారాన్ని ఎవరికి ఒప్పుకుందండి? దేవునికే ఒప్పుకుంది. తండ్రికి మాట ఎదురు చెప్పలేదు. దేవునికి భయపడింది, తండ్రిని గౌరవించింది. అక్కడ మన తల్లిదండ్రులను గౌరవిస్తున్నామా? లేదు. మన పిల్లలు మనల్ని గౌరవిస్తున్నారా? లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మన కుటుంబంలో కానీ మనలో కానీ క్రీస్తు లేడు. క్రీస్తు నిజంగా మన హృదయంలో కానీ, మన ఇంటిలో కానీ, మన సంఘంలో కానీ, మన సహవాసంలో కానీ నిజంగా క్రీస్తు అనే దేవుడు క్రీస్తు మనకు ఉంటే మన పిల్లలు అందరం దేవుని యొక్క అధికారానికి లోబడి జీవిస్తాం, పనిచేస్తాం, ఉంటాము. మనం ఇక్కడ చూస్తున్నాము సామెతల గ్రంథము 10:1. చాలాను. ఇక్కడ జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధులేని కుమారుడు తన తల్లికి దుఃఖమును పుట్టించును. ఇక్కడ జ్ఞానము గల కుమారుడు, ఇక్కడ కుమారుడు బదులు మనం కుమార్తెను తీసుకుందామండి. యెఫ్తా కుమార్తె ఈమె జ్ఞానము గలదా కాదా? జ్ఞానము గల కుమార్తె కాబట్టి తండ్రి లోబడింది, తండ్రికి సంతోషాన్ని కలిగించింది. కానీ ఒకవేళ ఆమె జ్ఞానము లేకుండా నువ్వు దేవునికి మాట ఇచ్చావు, నేను ఎందుకు నీ మాట నెరవేర్చాలని నేను దేవునికి ప్రతిష్ఠించబడను, నేను దేవునికి అర్పించబడినానని అంటే అక్కడ యెహోవా కోపం ఎవరి మీదకి వస్తుందండి? యెఫ్తా గారి మీదకి వస్తుంది, ఇశ్రాయేల్ జనాంగం మీదకి వస్తుంది అనమాట. కానీ ఆమె తన తండ్రి చిన్నప్పుడు, యెఫ్తా గారు చిన్నప్పుడు తన తండ్రి చెప్పిన మాటలు ఎలా అయితే విని పైకి పెరిగాడో అలాగే యెఫ్తా గారికి తన కుమార్తె కూడా అదే రీతిలో పెంచబడ్డారు. యెఫ్తా కుమార్తె తన తండ్రి మాటలు వింటూ దేవునికి భయపడింది, దేవుని అందు భయభక్తులు కలిగి పెరిగింది. అందుకే తండ్రిని నేను అర్పిస్తానని చెప్పినా కానీ తను కొంచెం కూడా బాధపడలేదు, సంతోషపడింది తను. కానీ ఈరోజు మన పిల్లలం కానీ మనం కానీ నీకు నా ఆస్తుల నుంచి వాటా చిల్లు అవ్వకూడదు ఇవ్వనంటే ఏమంటారండి? మనల్ని బయటకు నెట్టేసి వాళ్ళు వచ్చి ఇంట్లో కూర్చుంటారు. లేకపోతే నీకు నాకు ఏ సంబంధం లేదు అని చెప్పి మనల్ని పంపించేస్తారు. ఈ కాలం ఇప్పుడున్న పరిస్థితులు కూడా సేమ్ అలాగే ఉన్నాయండి. కాబట్టి మన పిల్లల్ని ఎప్పుడు దేవుని భయభక్తులుగా పెంచితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి నడిపించవలసిన త్రోవను మనం వాళ్ళకి చూపిస్తే చాలండి. ఆ త్రోవలో వాళ్ళు పెద్ద అయినప్పుడు యవ్వన స్థితిలోకి వచ్చినప్పుడు వాళ్ళు దాంట్లో నుంచి తొలగిపోడు. ఈమె ఇక్కడ మనం చూస్తాం యెఫ్తా గారి కుమార్తెకి ఎంత వయసు ఉంటుందని మీరు అనుకుంటున్నారండి? చాలా చిన్న వయసు, టీనేజ్. ఒక 17-18 ఇయర్స్ మాత్రమే ఆమెకి అక్కడ ఉన్నట్టు నేను వేరే దాంట్లో చదివానండి. అందులో ఉంది ఒక 16-17 నుంచి 18 ఈ ఒక ఏజ్లోనే ఆమె ఉంటుంది. ఆమెకు అంత జ్ఞానం దేవుడు ఎలా ఇచ్చాడండి? తండ్రి మాటకి ఎదురు చెప్పకుండా. ఆ ఏజ్లో ఉన్న పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారండి? తండ్రికి ఎదురు తిరుగుతున్నారు, తండ్రి మాట వినట్లేదు, తల్లిదండ్రులని అసలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళున్న లోకం యొక్క ఆశలు వాళ్ళపై
లోకం యొక్క ఆశలతో వాళ్ళు హృదయం ఏమంది నిండిపోయి ఉంది. కానీ మన పిల్లల్ని మనం ఒక యొప్త కూతురులాగా మన పిల్లల్ని మనం పెంచినట్టయితే రేపొద్దున మనం కానీ మన పిల్లలు కానీ ఏ శ్రమలు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా భయపడమండి. వాటి సంతోషంగా, కష్టం వచ్చినప్పుడు భరిస్తాం, బాధ వచ్చినప్పుడు భరిస్తాం, సంతోషం వచ్చినప్పుడు ఆనందిస్తామండి. మనం కూడా మన పిల్లల్ని జ్ఞానంతో, అది దేవుని యొక్క జ్ఞానంతో, దేవుని యొక్క బైబిల్ యొక్క వాక్యాలతో, బైబిల్ యొక్క జ్ఞానంతో మన పిల్లల్ని మనం పెంచుకుంటే యెఫ్తా గారి కుమార్తె తన తండ్రికి ఎలా సంతోషం కలిగించిందో మన పిల్లలు కూడా మన తల్లిదండ్రులకు మన పిల్లలు మనకి సంతోషాన్ని కలిగిస్తారండి. అలాగే కీర్తనలు 71:17 ఒకసారి. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తలచుచూనే వచ్చితిని. చాలను. దేవా, బాల్యం నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి అని ఇక్కడ దావీదు గారు చెప్తున్నారనమాట. బాల్యం నుంచి మనం మన పిల్లలకి కానీ మనం కానీ నేర్చుకుంటే ఆ బాల్యంలో మనం ఏదైతే నేర్చుకుంటామో దానిలో నుంచి మనం ఎప్పటికీ బయటికి తొలగిపోం. ఎందుకంటే యేసుప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక మనిషి రూపం ధరించి ఈ లోకానికి వచ్చారు. ఆయన వాక్యం ద్వారానే పెరిగారు, వాక్యాన్నే బోధించారు మనకి. ఆయన తన దారిని తొలగించుకున్నారా? తొలగించుకోలేదు. ఆయన చేయవలసిన కార్యాన్ని చేసే ఈ లోకం నుంచి పైకి వెళ్ళిపోయారు. ఆ రీతిగా మళ్ళీ యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు? ఆయనలాగా మనం జీవించాలని, ఆయనలాగా మనం పెరగాలని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని మనం నడిపించుకోవాలని ఆయన మనకి చెప్తున్నారు. ఇక్కడ యెఫ్తా గారు కూడా తన కూతుర్ని అదే రీతిగా పెంచారు. అదేవిధంగా అబ్రహాం కూడా ఇస్సాకుని కూడా ఎట్లా పెంచారండి? సేమ్ అదేవిధంగా దేవుని అనేది భయభక్తులు కలిగే పెంచారు. ఆ రోజు అబ్రహాం కూడా ఇస్సాకుని బలి ఇచ్చినప్పుడు ఇస్సాకు ఏమన్నారు? వెళ్ళి అక్కడ బలిపెట్టి మీద ఎక్కి పడుకోమంటే వెంటనే మాట మాట్లాడకుండా ఎక్కి బలిపెట్టి మీద పడుకున్నారు. కానీ మన పిల్లలు ఈరోజు వచ్చి నేను నిన్ను చంపేస్తాను అక్కడ నిలబడరా అంటే నిలబడతారండి? లేకపోతే నీకు పెళ్ళొద్దు ఏమొద్దు, నేను ఒక గొప్ప పాస్టర్ని చేస్తాను, సేవకు పంపిస్తానంటే ఒప్పుకుంటున్నారండి? ఏదొచ్చినా మన పిల్లల్ని మనం ఎలా పెంచాలండి? కష్టమైన నష్టమైన చనిపోవాల్సి వస్తే, దేవుని కొరకు చనిపోవాల్సి వస్తే వెనకాడకుండా వాళ్ళని ఇచ్చేసే రీతిగా మనం ఉండాలి. మన పిల్లల్ని కూడా మనం పెంచుకోవాలి. ఒకవేళ దేవుడిని మన పిల్లల సేవకి పిలుచుకున్నప్పుడు వాళ్ళని కూడా వాళ్ళని ఏం చేయాలి? సిద్ధపరచాలి. మనం దేవుని వాక్యంతో వాళ్ళని నడిపించాలి. దేవుని వాక్యంతో వాళ్ళని ముందుకు, వాళ్ళకి దేవుని జ్ఞానాన్ని వాళ్ళకి అందుకునేలాగా మనం వాళ్ళని ప్రేరేపించాలి ఎప్పుడు. అప్పుడు వాళ్ళ తావల నుంచి తొలగిపోరు. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్దాం. 37వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. 37వ వచనం. మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడువుము, నేను నా చెలికెత్తలను పోయి కొండ మీద ఉండి నా కన్నెత్తమును గూర్చి ప్రాలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచిన కనుక ఆమె తన చెలికత్తెతో కూడా పోయి కొండ మీద తన కన్నెత్తమును గూర్చి ప్రాలాపించను. ఆమె 2 నెలలు టైం అడిగింది. ఎందుకు అడిగిందండి 2 నెలల టైము? దేని కొరకు అడిగింది 2 నెలలు? దేవునికి ప్రతిష్ఠించడానికి. ఆమె తండ్రి ప్రతిష్ఠించినప్పుడు నాకు 2 నెలలు టైం కావాలని తన తండ్రిని అడుగుతుంది కదా. ఎందుకు అడిగిందో చెప్తారండి? ఎందుకు అడుగుతుంది అంటే ఆమె కూడా మనలాగా ఒక మనిషి కాబట్టి మనకున్న ఆలోచన, మన లోకంలో మనమైతే ఎలా జీవిస్తున్నామో ఆమె కూడా లోకపు ఆశలు ఆలోచనలు ఉంటాయి కాబట్టి దేవునికి మనల్ని ప్రతిష్ఠించుకున్నప్పుడు మన హృదయం ఎలా ఉండాలండి? పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయములో ఎలాంటి అపవాది ఆలోచనలు కానీ, లోకపు ఆలోచనలు కానీ, లోకపు చేష్టలు కానీ మనలో ఉండటానికి వీలుండదు. ఎందుకంటే ఆమెకు ఆడపిల్ల. నేను బోళ్ళని కోరికలు ఉండుండొచ్చు, ఆమెలో కూడా చాలా కోరికలు ఉండుండొచ్చు. నేను పెళ్లి చేసుకోవాలని ఉండొచ్చు, లేదా లోకంలో అందరితో పాటు నేను ఉండాలని అనుకోవచ్చు. అవన్నీ దేవునికి విరుద్ధమైనవి కాబట్టి ఆమె ఇప్పుడు దేవునికి ప్రతిష్ఠించబడుతుంది, దేవునికి అప్పగించబడుతున్నప్పుడు దేవుని యొక్క హృదయంలో లోకపు ఆలోచనలతో ఉంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడా అండి? దాన్ని దేవుడు అంగీకరించడు. అందుకే ఆమె 2 నెలల టైం అడిగి కొండ మీదకి ఎత్తైన కొండ మీదకి వెళ్ళి తనను తాను పరీక్షించుకుంటుంది, ప్రార్థన చేస్తుంది. మోకాళ్ళ అనుభవం. కొండ అనగా మనకి ఇక్కడ దేని చూస్తుంది తెలుసా అండి?
ఎత్తైన ప్రార్థన మనలో ఉందంటే అంత ఎత్తైన ప్రార్థన? మనకి ఎత్తైన ప్రార్థన తెలీదు, మనకు లోతైన ప్రార్థన తెలుసు. అవునా కాదండి? మనం ప్రార్థిస్తాం కానీ మన ప్రార్థనకి ఏమి జవాబులు రావు. అదే లోతైన ప్రార్థన. ఎత్తైన ప్రార్థన అంటే మనం హృదయంతో దేవుని ఎదుట శుద్ధ హృదయంతో ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని దర్శిస్తాడు. మనం ప్రార్థన చేస్తామే కానీ దేవుని యొక్క నిర్ణయం ఏంటి, దేవుని యొక్క జవాబు ఏంటి అని దానికోసం కూడా మనం ఎదురు చూడం. మనం దేవునికి అంత టైం ఇవ్వం అసలు. ఈరోజు ప్రార్థన చేస్తే నాకు సాయంత్రం కల్లా ఆన్సర్ రావాలి, సాయంత్రం కల్లా జవాబు రావాలి, సాయంత్రం కల్లా నాకు అన్నీ తీర్చబడాలి. ఒక్కరోజు ఆగలేమండి. వెంటనే జవాబు రావాలంటే వస్తుందా అండి? మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం, ఎగ్జామ్స్ రాస్తున్నాం, రిజల్ట్ ఎన్ని రోజులకు వస్తుందండి? కాబట్టి మనం దేవునికి అడిగినప్పుడు, నీ కష్టంలో ఉన్నప్పుడు మనం దేవుణ్ణి అడుగుతున్నాం, దేవా నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఇది చెయ్యండి అని అన్నప్పుడు ప్రార్థిస్తాం. కానీ దేవుడు మనకి 2 రోజులు 3 రోజులు జవాబు రాకపోతే దేవుడు ఏంటో మనకి అసలుకి ఆన్సర్ కూడా ఇవ్వటం లేదు. పద్దాకి ఎన్నిసార్లు అడుగుతామని విసుగుపోతాం. కానీ ప్రార్థనలో విసుగు అనేది ఉండకూడదు. నిత్యమైన ప్రార్థన, నిత్యత్వపు ప్రార్థన మనకి కావాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఆమె 2 నెలలు కొండ మీదకి వెళ్ళి తనను తాను పరీక్షించుకుంది, ప్రార్థన చేసుకుంది. ప్రార్థన చేసుకున్న తర్వాత కిందకి దిగి వచ్చిన తర్వాత తండ్రితో చెప్తుంది అనమాట. 2 నెలలు అంతమని ఆమె తన తండ్రి దగ్గర తిరిగి రాగా అతడు తాను మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఇక్కడ ఆమె ఎలా అయితే తండ్రి అయితే మొక్కుకున్నాడో ఆ మొక్కుబడి చొప్పున ఆమెకు చేసి ఉన్నాడు. ఏం చేసి ఉన్నాడండి? ప్రతిష్ఠించబడ్డదా లేకపోతే బలి అర్పించబడిందా? ప్రతిష్ఠించబడింది. ఎందుకంటే మన దేవుడు మనల్ని బలి కోరుకునేవాడు కాదు. ఆమె ప్రతిష్ఠించబడింది. అప్పుడు శిలోహు మందిరం ఉండేది కదా, ఆ మందిరంలో ఏమని ప్రతిష్ఠించబడింది? దేవుని సేవ కొరకై, కేవలం దేవుని యొక్క సేవ కొరకై ఆమెని ప్రతిష్ఠించబడ్డది. అంటే బతికినంత కాలము సేవతోనే, దేవుని యొక్క పనుల్లోనే, దేవుని యొక్క పరిచర్యలోనే ఆమె ఉంది. మన సంఘంలో పరిచర్య చేయాలంటే వాటికి 10 సార్లు ఆలోచిస్తాం. మన టైం ఉన్నా వెళ్ళం, అవకాశం ఉన్నా వెళ్ళం. కానీ అది మంచి పద్ధతి కానే కాదండి. మనకి దేవుడిని మనం అడగాలి, దేవా నాకున్న సమయంలోనే నేను దేవుడికి నీ పరిచర్య నేను చెయ్యాలి, నీ పని నేను చెయ్యాలి. అదే చిన్న పనైనా. చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, దేవుని సన్నిధిలో వాటర్ గ్లాస్ పట్టుకొని దాహం వేసిన వారికి మంచి వేయడం కూడా ఒక పరిచర్యనండి. మనం అనుకుంటాం ఇక్కడ నిలబడి చెప్పేదే పరిచర్య కాదండి, ఇక్కడ ఉండి చేసేదే కాదు. దేవుడు ఇలాంటి వాళ్ళని చూడట కానీ నువ్వు తగ్గించుకొని ఏ చిన్న పరిచర్య చేస్తావో దేవుడు వాళ్ళనే చూస్తాడు, వాళ్ళనే హెచ్చిస్తాడు. ఇక్కడ తర్వాత ఈమె ప్రతిష్ఠించబడింది. ఆ తర్వాత ఆమె పురుషుని అడగలేదు. ప్రతి సంవత్సరమున ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. అంటే ఆమెని అక్కడికి ఆమె ప్రసిద్ధి చేయడం అంటే ఆమె యొక్క చేసిన పనిని వాళ్ళు అక్కడ పొగుడుతున్నారు. ఎందుకు? ఇశ్రాయేలు జనం, ఆయన ఇశ్రాయేలులో కూడా జనం ఉన్నారు. వాళ్ళు దేవునికి ఏమైనా చేశారండి? ఏమీ చేయలేదు. ఎందుకు చేయట్లేదు? వాళ్ళు తినడంలోనూ, త్రాగటంలోనూ, తిరగటంలోనే మునిగిపోతున్నారు. వాళ్ళకి దేవుడు తెలుసు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ఎక్కడి నుంచి విడిపించారండి? ఐగుప్తులో నుంచి వాళ్ళని విడిపించినప్పుడు ఎన్ని సంవత్సరాలు దేవుడు వాళ్ళని పోషించాడండి? 40 సంవత్సరాలు పోషించాడు. అయినా దేవుడు ఆ శక్తిని వాళ్ళకి ఎరుగుతున్నారా? ఎరగి ఉండట్లేదు. వాళ్ళు చేస్తారు. వాళ్ళ కష్టం వచ్చినప్పుడు దేవా అని దేవుని దగ్గరికి వెళ్తున్నారు. వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళ కష్టం చెడిపించడానికి ఎవరో ఒక న్యాయాధిపతిని ఎన్నుకుంటున్నారు. వాళ్ళ కష్టం నుంచి వాళ్ళని విడిపిస్తున్నారు. మళ్ళీ కష్టం పోతుంది, మళ్ళీ వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, టెస్ట్ వచ్చినట్లు వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ దేవుడు కోపం వస్తుంది వాళ్ళ మీదకి. దేవుని కోపం వచ్చి మళ్ళీ వాళ్ళ కష్టాలు ఇస్తున్నాడు. మళ్ళీ వాళ్ళు దేవుని దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులు కూడా సేమ్ అలాగే ఉన్నాయండి. మనం కూడా ఏం చేస్తున్నాం? కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తున్నాం, బాధ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నాం, సంతోషం వచ్చినప్పుడు మాత్రం దేవుణ్ణి మర్చిపోతున్నాం. ఫస్ట్ మనం కష్టం వచ్చినప్పుడు దేవుని కాదు కానీ నీకు సంతోషం వచ్చినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకో. అప్పుడు దేవుడు ఖచ్చితంగా
మన కష్టంలో మనం అడగకపోయినా మనకి సహాయం అనేది చేస్తాడండి. ఇప్పుడు నీకు ఏదన్నా ఈ మంచి జాబులో మంచి పొజిషన్కి వెళ్ళావు, అప్పుడు దేవుడు నాకు ఈ పొజిషన్ ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలని మంచిగా చెప్పుకుంటాం. కష్టం వచ్చినప్పుడు దేవునికి చెప్పుకుంటాం, బాధ వచ్చినప్పుడు చెప్పుకుంటాం. కానీ సంతోషంలో కూడా ఇది నీ వల్ల మాత్రమే జరిగింది, ఇది నీ వల్ల నువ్వు మాత్రమే చేయగలిగినావు, ఇది నువ్వు మాత్రమే చేయగలిగావు దేవా అని మన దేవునికి. కానీ ఆ సమయంలో ఫస్ట్ మనం మన తల్లిదండ్రులకో, మన పిల్లలకు, మన భార్యకు, మన భర్తకో చెప్పుకుంటాం. కానీ ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటి తెలుసా అండి? దేవునికి నువ్వు ఫస్ట్ అయితే ఎప్పుడైతే కృతజ్ఞతలు తెలుసుకుంటావో, నువ్వు ఫస్ట్ నీ లిస్టులో ఫస్ట్ దేవుడు ఉండాలండి. ఆ దేవుడు తర్వాత నీ తల్లిదండ్రి, భార్య, పిల్లలు. ఫస్ట్ నువ్వు ప్రిపరేషన్ దేవునికి ఇవ్వాలి. అప్పుడే దేవుడు నిన్ను కూడా నీకు బాధ వచ్చినప్పుడు కానీ కష్టం వచ్చినప్పుడు కానీ ఫస్ట్ నిన్ను నీ బాధల నుంచి, నీ కష్టాల నుంచి బయటికి తీసుకొస్తారండి. మనం ఇంకో ఇక్కడ కీర్తనల గ్రంథము 144:2 ఒకసారి చూసుకుందామండి. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడుము, నే ఆశ్రయించువాడు. సారీ అన్న 12 కీర్తనలు 144:12. ఓకే అక్క చాలు. ఇక మనం చూస్తున్నాం, కుమారులు యవన కాలం మంది ఎదిగిన కొమ్మల వలె, మొక్కల వలె ఉన్నారు. యవన కాలం మందు ఈమె కూడా యెఫ్తా కుమార్తె కూడా యవన కాలంలోనే ఉంది. తన జీవితాన్ని యవన కాలంలో నాశనం చేసుకుందండి? చేసుకోలేదు, దేవునికి ప్రతిష్ఠించుకుంది. మనం కానీ ఇప్పుడు ఈ లోకంలో మన పిల్లలు మన యవన కాలంలో దేని కొరకు, వేటి కొరకు పరిగెడుతున్నామండి? యూట్యూబ్లో ఉన్న రీల్స్, ఇన్స్టాగ్రామ్స్లో ఉన్న స్నాప్స్ కోసం పరిగెడుతున్నాం. 24 గంటలు మన చేతుల్లో ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్లో దేవుని వాక్యాలు వస్తే వాక్యం కూడా వస్తుంది. ఆ లిస్టులో అందరం ఉన్నాం, ఎవరు తప్పిపోలేదు, ప్రతి ఒక్కరూ అందులోనే ఉన్నాం. కానీ యవన కాలంలో మనం ఎలా ఉండాలంటే అండి, ఎదిగిన మొక్కల వలె, బలవంతుని చేతిలో బాణం. బలవంతుడు ఇక్కడ ఎవరండి? దేవుడైనా యెహోవా. ఆయన చేతిలో మనం బాణంగా ఉండాలి. మన శత్రువు మన మీదకి వచ్చినప్పుడు, దేవుడు బాణమైన మనల్ని వదిలినప్పుడు మన బాణం వెళ్ళి శత్రువులు గుండెలో చీల్చుకుంటూ వెళ్ళి చీల్స్తుంది. అది మన మీదకి ఎలాంటి పని చేయదు. ఇంకా మనం బలవంతుని చేతులు ఒక గొప్ప బాణంగా మనం ఎదగాలి. ఎందుకంటే మనకి అపవాదం మనపై వేసే ప్రతి తంత్రం నుంచి మనం విడుదల పొందాలి అంటే, అపవాదం వేసే ప్రతి వల నుంచి మనం తప్పించుకోవాలంటే మన బాణం దేవుని చేతిలో ఉండాలి. నువ్వు బాణమై దేవుని చేతిలో నువ్వు ఒక బాణంగా పనిచేయాలి. అప్పుడే ప్రతి సమస్య నుంచి, ప్రతి బాధల నుంచి కూడా మనం విడిపించగలం. ఇక్కడ అదే చెప్తున్నాడు, యవ్వన కాలం ముందు కుమారులు లేదా కుమార్తెలు, ఓన్లీ కుమారులు కాదండి, కుమార్తెలు కూడా ఉన్నారు. కుమారులు యవ్వన కాలం ముందు దేవుని చెల్లి మొక్కలు. మనం దేవుని చేతిలో యవ్వన కాలం ముందు మొక్కల వలె, చిన్న మొక్క అండి. యవ్వన కాలంలో మొక్క ఎలా పెరుగుతుంది కదా, ఇక్కడ మొక్కలు అంటే యవ్వన కాలంలో ఉన్నప్పుడు మొక్కలు మనం వేస్తాం, అది పెరిగి పెద్ద అయినప్పుడు ఎలా అవుతుందండి? ఒక వృక్షంగా మారుతుంది. మనం కూడా యవ్వన కాలం అప్పుడు మనం జాగ్రత్తగా నడిస్తే మనం పెద్ద అయిన తర్వాత మన సన్నిధిని అనేక మంది సంతోషంగా ఉంటారు. మన చుట్టూ ఉన్నవాళ్ళు కానీ, మన చుట్టూ మన తల్లిదండ్రులే కానీ, మన ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళు, మన చుట్టాలు, మన బంధువులు అందరూ కూడా మన చుట్టూ ఆ వృక్షం కింద ఎలా ఉంటారండి? చల్లగా ఉంటారు, నీడగా ఉంటారు. మనం వాళ్ళకి ఒక నీడగా ఉంటాము. కాబట్టి నేను చెప్పదలుచుకున్నదంటే, ఇక్కడ యెఫ్తా కుమార్తె ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆమె ఇశ్రాయేలు జనాంగానికి సంవత్సరానికి 4 రోజులు ఆమెకి ప్రసిద్ధి చేస్తున్నారనమాట. ఆ ప్రసిద్ధి ఇశ్రాయేలు కుమార్తెకు దొరికిందా అండి? దొరకలేదు. ఒక అన్యుల నుంచి ఎప్పుడు యెఫ్తా గారు ఒక అన్యుడికి పుట్టిన కుమారుడు. ఆమెను ఆ దేవుడు అతన్ని ఎన్నుకొని తన కుమార్తెని అక్కడ ప్రసిద్ధి చేస్తున్నారనమాట. అంటే ఇశ్రాయేలుకి లేని ధన్యత ఒక అన్యురాలికి దేవుడు ఇచ్చాడనమాట. ఈమె ఫస్ట్ అన్యురాలే, కానీ దేవుని ఎరిగి దేవుని యందు భయభక్తులతో పెరిగింది కాబట్టి ఇశ్రాయేల్ జనాంగం స్త్రీలందరూ ఈమెని చూసి చాలా ఇప్పటి వరకు కూడా ఇంకా చెప్తున్నారు దేవుడు. ఇప్పటి వరకు కూడా ఆమెని 4 రోజులు, ప్రతి సంవత్సరం 4 రోజులు ఆమెకి ప్రసిద్ధి చేస్తున్నారనమాట. ఆమెను కొనియాడుతున్నారు, ఆమెని పొగుడుతున్నారు. ఆమె దేవునికి ప్రతిష్ఠించబడింది, ఆమె దేవునికి అన్నీ తాను అర్పించుకుంది అని. కాబట్టి మనం కూడా మన పిల్లల్ని కూడా ఏం చేయాలండి? దేవుని సన్నిధిలో పెంచాలి. దేవుని యందు తొలగిపోకుండా బయటికి మనం మన పిల్లల్ని పెంచుకోవాలని ఆశపడుచున్నాను. అలాగే మీ అందరికీ
ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు అన్నకి అక్క కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి చిన్న వాక్యం దీవించి ఆస్వాదించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాను. మహాగణుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీ యొక్క బంగారు పదములకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నా ప్రభా, ఇక నిలబెట్టి నన్ను నీ సులువు చాటున మెరుగుపరిచి వాడుకున్న దాన్ని బట్టి వందనాలు. ఇగో ప్రభా, ఏ అర్హత లేనిదాన్ని, యోగ్యత లేనిదాన్ని నా తండ్రి, నాతో మీరు మాట్లాడుతున్న విధానం బట్టి వందనాలు. ఇగో ప్రభా, విన్న వాక్యం బట్టి ప్రభా, కనీసం ఒక్కళ్ళు మార్పున రావడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాను తండ్రి యేసయ్య. ఇదిగో నా అనేక మంది మార్పులు లేకపోవచ్చు, కానీ ఒక్క మార్పు నా తండ్రి లోకాన్ని వెలిగిస్తున్న సెలవిచ్చి ఉన్నావు దేవా. అటు మార్పు ఒక్కరిలో అయినా తీసుకురావడానికి సహాయం దయచేయమని నా తండ్రి. కొన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి ఉన్నారని నేను నమ్ముచి ఉన్నాను. ప్రతి ఒక్కరు మా పిల్లలు నా తండ్రి అసలు ఏదో భయభక్తులతో పెంచుకోవడానికి సహాయం దయచేయమని అడుగుచూ ఉన్నాను నా తండ్రి. అన్ని విషయాల్లో నిన్ను ముందుగా మేము నిలబెట్టుకొని నా తండ్రి ముందుకు సాగిపోయే జీవితాన్ని మీరు మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి యేసయ్య. యవ్వన కాలంలో ఉన్న పిల్లలు దారి తప్పిపోకుండా నా తండ్రి వారి ఆత్మను కుమ్మరించమని అడుగుచూ ఉన్నాను నా తండ్రి యేసయ్య. లోకంలో ఏ ఒక్క నశించిపోకుండా వారందరికీ నీ యొక్క శక్తిని బలమైన దయచేయమని అడుగుచూ ఉన్నాను నా తండ్రి. జీవితాలను నాశనం చేసుకుంటున్న వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని అడుగుచూ ఉన్నాను నా ప్రభ. ప్రతి ఒక్కరి నీ ఆత్మను కుమ్మరించండి నా తండ్రి. గురించి వచ్చిన ప్రతి ఒక్కరికి నీ దీవెనలు కుమ్మరించమని చిన్న ప్రార్థన పాసనం చేర్చుకోమని యేసయ్య నామమున అడిగి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఎవ్వరు లేరు, చప్పలు కొడదాం. నాకు ఇలాలో ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆనందంగా ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవాదేవునికి మహిమ కలుగును గాక. చక్కటి అద్భుతమైన సందేశాన్ని అందించిన సహోదరి శారదాకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒకసారి చేపలు కూడా దేవుని పడితే హల్లెలూయా. చాలా ధైర్యంగా ఎలాగైతే దెబోరా ప్రవక్తిగా నిలబడి ఎంతో ధైర్యంతో దేవుని పక్షాన యుద్ధం చేసిందో, జనులు నడిపించిందో, అలాగా ఎంతో ధైర్యంగా నిలబడి చక్కటి వాక్యాన్ని మనకు బోధించింది. ఎందుకంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుంది? కొని ఆడబడునని వాక్యం సెలవిస్తుంది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థమేనంట, అంటే డస్ట్బిన్నే. అయితే ఎందుకు ఈ మాట సెలవిస్తున్నానంటే, యెఫ్తా కుమార్తె ఏమి కోరుకుందంటే, ఈ లోకంలో కొనియాడబడాలని కోరుకోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో పేరు ప్రఖ్యాతలు కోరుకోలేదు. ఈ లోకంలో ఏమీ ఆశించలేదు. ఎలా నడుస్తుందంటే, తల్లిదండ్రులు ఎలా నడిస్తే వాళ్ళ వెనకాలే నడవటానికి ఇష్టపడ్డది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఇప్పటి వరకు కూడా అందం కోరుకోలేదు, సౌందర్యం కోరుకోలేదు, ధనము కోరుకోలేదు, పేరుకు ప్రఖ్యాతలు కోరుకోలేదు, లేదంటే పక్కింటి వారు ఏదో ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికి వెళ్దామని కోరుకోలేదు. నిన్న కారులో వెళ్తూ సిగ్నల్లో నేను ఆగాను. ఈ మాట చెప్పొచ్చు తెలియదు, కానీ పెద్ద బొట్టు ఎట్టుకుంది ఒక ఆమె, కుంకుమ బొట్టు. ఆ బొట్టు లాంటిదే లిఫ్ట్కి కూడా వేసుకుంది. అంటే అదే ఇక్కడ రాసేసుకున్నదాన్ని నాకు డౌట్ వచ్చింది. అంటే రెండు చూసేసరికి నేను ఆశ్చర్యపోయాను. ఏంటి రెండు ఒకే కలర్లో ఉన్నాయని ఆశ్చర్యపోయేటప్పటికి ఆమె ఇలా చూసింది నా వంక, నేను కూడా చూశాను. అది సిగ్నల్ ఆన్ అయింది, వెళ్ళిపోయారు. అయితే నా పక్కన తమ్ముడు కూర్చుంటే చెప్పాను, ఏంటి తమ్ముడు రెండు కలర్లు ఒకేలా ఉన్నాయంటే, ఇప్పుడు ఖర్చు అయిపోతుందని కొంతమంది అలాగే వాడుతున్నారని అన్నారు. అలా కాకుండా ఇక్కడ కొనియాడబడాలి అంటే కనుక ఆది కాలం నుంచి కూడా భక్తులు ఏమంటున్నారంటే, ఆకాశమా చెవియొగ్గు, భూమి ఆలకించు. ఎందుకనంటే చక్కటి వాక్యాన్ని మంచు తెల్లవారుజామునంటే గడ్డి మీద కురిసినప్పుడు ఎప్పుడన్నా చేలో వెళ్ళిన అనుభవం ఉందా మీకు? ఆ గడ్డి మీద నడుస్తూ ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే చాలా సంతోషకరంగా ఉంటుంది. మనకంటే గడ్డికి సంతోషకరంగా ఉంటుంది. అటువంటి వాక్యాన్ని, హృదయాన్ని తెప్పరింప చేసే వాక్యం చెబుతున్నప్పుడు ఎంత ఆనందంగా ఉండాలంటే, అందుకే
దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీలు ఆనందంగా ఉంటారు. దేవుని యందు ఉత్సాహంతో ఆయన్ని చప్పట్లు కొడుతూ గణపరుస్తూ ఉంటారు. ఎప్పటికీ వాక్యం సెలవిస్తుంది, నేను దేవుణ్ణి కొనియాడుతూ నేను దేవుని గణపరుస్తాను, మీరు కూడా దేవుని కొనియాడండి అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అందుకనే యోధా భక్తుడు ఏమంటుంటాడంటే, ఇదిగో ఎంతోమంది అంట లోకంలో ఆశలకు పడిపోయి, లోకంలో దురాశలకు వెళ్ళిపోతూ, లోకంలో ఉన్నటువంటి కోరికలు వెళ్ళిపోతూ దేవుణ్ణి కొనియాడే వాళ్ళు లేకుండా వెళ్ళిపోతే అందం మోసకరం ఎలాగవుతుందో, సౌందర్యం వ్యర్థం ఎలాగవుతుందో, అలాగే లోకంలో ఉన్నటువంటి అన్ని జ్యోతిష్కాలు అవ్వచ్చు, లోకంలో ఉన్నటువంటి దేవతలు కావచ్చు, లోకంలో ఉన్నటువంటి ఆశలు కలిగించేవి కావచ్చు, ఇవన్నీ నీ ముందు పెట్టినప్పుడు కూడా దానియేలు అంటాడు, నేను దేవుని మాత్రమే సేవిస్తాను. చెప్పరు కూడా దేవుని హల్లెలూయా. అందుకనే ఇప్పటి వరకు కూడా మన మధ్యలో దానియేలు కొనియాడబడుతున్నాడంటే దేవుని సేవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎప్పటికీ కూడా ఆమె పేరు స్థిరస్థానంగా నిలబడిపోతుంది. ఆమె గుర్తులు, ఆమె జాడలు, ఆమె యొక్క అలవాట్లు, ఆమె పద్ధతులు కూడా కుటుంబములో తరతరాలు నిలబడిపోతాయి. ఎందుకంటే మా అమ్మమ్మ ఇలా ఉండేది, మా తాతమ్మ ఇలా ఉండేది, లేకుంటే మా నానమ్మ ఇలా ఉండేది అని ఎవరు చెప్తారు తెలుసా? ఏదన్నా మంచి పనులు చేస్తూ, మంచి కార్యాల్లో నిలవబెడుతూ, మంచి మార్గాల్లో నడిపిస్తూ, కష్టపడి దీపం బుడ్లు పెట్టి చదివించి బిడ్డలను ప్రయోజకులు చేసినప్పుడు వాళ్ళ పేర్లు ఇప్పటికీ కొనియాడబడుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనుషులను కొనియాడేవారంట దురాశలకి లోనవుతూ ఉంటారో, డంబాలకు లోనవుతూ ఉంటారంట. ఎప్పుడైతే నువ్వు మనుషులను కొనియాడటం అంటే మనుషులను కొనియాడుతూ ఉంటావో, యెహోవాను తప్పించి, యేసుక్రీస్తుని తప్పించి, పరిశుద్ధ నామాన్ని తప్పించి మనుషుల పేర్లు పెట్టుకుని ఎప్పుడైతే మనుషుల కోసం మనం కొనియాడుతూ, వాళ్ళ కోసమే ప్రయాసపడుతూ, వాళ్ళ కోసమే పనిచేస్తూ, వాళ్ళ కోసమే మనం వెళ్ళిపోతూ ఉంటామో, వాక్యం ఏం సెలవిస్తుందంటే దురాశలకి ఏడవబడతారు. వాళ్ళు ఏమైపోతారంటే చివరికి నీకు నువ్వుగా దురాభిమానం అయిపోయి నాశనం అయిపోతావంట. అలా కాకుండా యేసుక్రీస్తు నామాన్ని కొనియాడాలి. అంటే ఈరోజు లోకంలో ఏది కోరుకోవద్దని, కొనియాడొద్దని చెప్పట్లేదు, అంతా కావాలి. కానీ పరిశుద్ధతను కోల్పోకుండా, దేవుని భయభక్తులు కోల్పోకుండా, దేవుని నామాన్ని మనం గణపరుచుకుంటూ, మనం చక్కును గాండలను కానీ, జ్యోతిష్కులను కానీ, ఎన్ని మన ముందు సాతాను శోధనలు వస్తున్నా వీటినన్నిటి మధ్యలో నువ్వు నిలబడాలంట. అదే దేవుని కొనియాడడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా భక్తులు నిలబడ్డారు కాబట్టే ఇప్పటి వరకు పరిశుద్ధ గ్రంథంలో నిలిచారు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. వాక్యం అందించిన సహోదరిని బహుగా దీవించి అనేక స్థలాల్లో అద్భుత రీతిలో వాడుకొను గాక. ప్రతి ఒక్కరూ స్త్రీ కొనియాడబడాలి అంటే భయభక్తుల్లో నిలవబడాలి, దేవుని సువార్తను ప్రకటించాలి, ప్రార్థనా పరురాలుగా ఉండాలి. నలుగురు పురుకొల్పుకొని ఆల్నైట్ ప్రేయర్ పెట్టుకుందామని నిలబెట్టి ఎవరైతే ముందు స్తంభంగా నిలబడి ప్రారంభిస్తారో, నిలవబెడుతూ ఉంటారో, ఆ స్త్రీ ఎక్కడికి వెళ్ళిపోయినా ఆ యొక్క చెట్టు విస్తరించి చేసిందనుకో, అప్పుడు ఆ స్త్రీ కొనియాడబడుతుంది. దేవుని మార్గంలో కొన్ని పనులు చేయటానికి స్త్రీలు ఇంకా సహవాసంలో ముందుకు వచ్చి ప్రోత్సహించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. హల్లెలూయా, ఆమేన్. అలాగే ఇండియా నుంచి వచ్చినటువంటి సహోదరి శాంతికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. హల్లెలూయా, ఆమేన్. చెప్పలు కొడదాం అందరం, దేవుని నామాన్ని మహింపడదాం. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోం. చప్పట్లు కొడదాం, పాడాలి, మీరు అందరూ పాడాలి. హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోం. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును.
చప్పలు కొడదాం. దయచేసి అందరూ చెప్పండి. దేవుడికి హృదయం కావాలి, చప్పట్లు కావాలి, సంతోషంగా. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగానున్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, చెప్పండి. హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానం అందరూ చెప్పండి. ప్రతి ఒక్కరు బైబిల్ పక్కన పెట్టి చెప్పలు కొడతాం సంతోషంగా. నామమును ఉత్సాహగానము చేసేదము, కనపరచేదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, కనపరచేదము మన యేసయ్య నామమును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాగనే చదవబడిన ప్రార్థనస్తుల కోసం అనుదినం ప్రార్థించండి. అలాగనే ఈ దినాన్ని స్త్రీలందరూ కలిపి ప్రేమ విందు ఏర్పాటు చేశారు కనుక పార్కింగ్లోనే పార్సల్లో ప్రేమ విందు ఇవ్వబడతాయి. దయచేసి అందరు తీసుకుని వెళ్ళాలని ప్రేమపూర్వక తెలియజేస్తున్నాను. లేచి నిలబడినట్లయితే ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడా, ఇదిగో తండ్రి అద్భుత రీతిలో యెఫ్తా గురించి మీరు మాట్లాడి ప్రభువా, కుమార్తె ఏ రీతిగా అయితే భయభక్తులు కలిగి కొనియాడబడ్డాదో అట్టి రీతిగా తండ్రి మా జీవితాలు ఉండాలని మీరు మాట్లాడని స్తోత్రాలు ప్రభా. ప్రతి స్త్రీ కూడా నీ యందు భయభక్తులు కలిగి నిన్ను మహింపరిచే కృపను దయచేయి ప్రభా. బిడ్డలు ఎంతో ప్రయాసపడి దినాన్ని ప్రేమ విందు ఏర్పాటు చేశారు. బిడ్డలందరినీ, స్త్రీలందరినీ మీరు దీవించి ఆశ్రయించండి. వాళ్ళు చేసుకున్న పనులు బర్రలు తోడేయండి ప్రభా. ఇది నన్ను వాడబడిన ప్రతి బిడ్డను కూడా అభిషేకించుకుని అనేక ప్రాంతాల్లో నీకు మహిమార్థంగా నిలవబెట్టుకోమని అడుగుచున్నాను. బిడ్డలందరినీ ఆశీర్వదించండి. అలాగే ప్రభా శ్రీలాక వారి నాన్నగారు సుబ్బారావు గారు ప్రభా, దేవా నీ బిడ్డనైనా హాస్పిటల్లో ఉన్నారు ప్రభా. నీ బిడ్డని నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ఇంకెవరైతే బలహీనతల్లో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో ప్రతి బిడ్డను కూడా నీ యొక్క గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరిచినైనా యేసుక్రీస్తు నామంలో నీ రక్తం ప్రోక్షించినైనా ప్రతి నరనరాల్ని సడలింప చేసినైనా దేవ శక్తినిచ్చి బలాన్నిచ్చి నువ్వు లేవనెత్తి అద్భుత కార్యాలు చేయమని అడుగుచున్నాను. తలలో వంచిన బిడ్డలందరూ దీవించండి. వారిని, వారి కుటుంబాలని కృపలో భద్రపాటు చేయండి. బిడ్డలందరూ సెలవుల్లో ఉన్నారు ప్రభా, ఆడుకొని చుండగా, ప్రయాణాల్లో ఉంటుండగా బిడ్డలందరినీ కృపాక్షేమాలతో నువ్వు కాచి కాపాడి నీ దేవదూతలు కావలో ఉంచు ప్రభా. బిడ్డలందరూ కూడా ఏ ఆశతో వచ్చారు నీకు తెలిసినైనా. బిడ్డలు ఉద్యోగం లేని వారు ఉన్నారు, ఉద్యోగాలు దయచే ప్రభా. ఐడియల్ సమస్యలు ఉన్నారు, సమస్యల నుంచి విడుదల కలిగించు. వేదాల సమస్యలు ఉన్నారు ప్రభా, అద్భుతంగా జరిగించండి ప్రభా. బిడ్డలు వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు నీ దేవదూతలు కావలో ఉంచి ఎటువంటి ప్రమాదాలు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు రాకుండా యేసు నామములో సంరక్షించి నీ బిడ్డలను సాక్షులుగా నిలబెట్టుకోమని, ఈ దినాన్ని వంట పరిచర్య చేసిన బిడ్డలందరినీ కూడా ఆస్వాదించండి. నీ కృపలో భద్రపాటు చేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల మనకును మన కుటుంబాలకిని, నూతనంగా ఆయన సన్నిధికి వచ్చిన బిడ్డలకిని సమస్త కార్యాలు తోడని నడిపించి మహిమ పొందుకొను గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనం సంపూర్ణ విజయం కలును గాక. అపవాది క్రియలు అనంత నాశనం. దేవుని కృప మనందరూ తోడని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమిసా, ఆశతో నమ్మి యున్నాము నీ సత్య వాగ్దాతము, నీ మాహి మీద కుమ్మరించుము దేవా, కమ్మార ప్రేమ వర్షంబు
కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా, కుమ్మరించుము దేవా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించును గాక. అందరికీ నా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. గాడ్ బ్లెస్ యూ.